ఫ్లూయెంట్గా రాదు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, నాకు ముఖ్యమైన స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను వచ్చిన మెయిన్ కార్యక్రమము ఆ పిల్లల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చదువుకుంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి, భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పడానికి నేను వచ్చినాను. కానీ ఇంత పెద్దగా ఇంత ఘనంగా ఉందని నేను ఊహించుకోలేదు. రంగారావు గారు, మీరు నాకు చెప్తే నేను వచ్చేవాడిని కాదు. సో నేను చెప్తా ఉన్నాను, మా తాతగారు, నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే మా తాతగారు బందర్ నుంచి మా ఇద్దరు పెద్ద నాన్నగారు, మా నాన్నగారు, ఇద్దరు అత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ బాగా చదివించి మా పెద్ద నాన్నగారు డాక్టర్ గంగాధర్రావు గారు మెడిసిన్ చదివి ఫైనలీ విశాఖపట్నంలో సెటిల్ అయినారు. మా మధ్య పెద్ద నాన్నగారు బాలగంగాధర్ తిలక్ ఇంజనీరింగ్ చేసి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయినారు. మా నాన్నగారు ట్యాగోర్ గారు చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి హైదరాబాద్లో సెటిల్ అయినారు. సో నేను చెప్పే స్టోరీ ఎందుకంటే, మా తాతగారు వాళ్ళ పిల్లల్ని చదివించకపోతే నాకు ఈ అనుభవము, ఆపర్చునిటీ ఉండేది కాదు.